తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమ సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న తాజా అప్డేట్కు సంబంధించి ఏం జరగబోతుంది, తెలంగాణలో ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పచ్చి నిజాలు చెప్తే ఊరంతా శత్రువులు అవుతారు అన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవర్తన. ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి ప్రధానంగా కూడా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను మారలేదు. నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా. సమయం ఇవ్వడానికి ఇదేమైనా ఏంది పరీక్షా సమయం ఏది కాదు. వాళ్ళు 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పారు. ప్రభుత్వం ఒక్క నెల తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పూర్తి స్థాయిలో పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, దానితో పాటుగా రైతు రుణమాఫీ కానీ డేట్లతో సహా చెప్పారు. మనం వాటినే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇప్పుడు ఏం జరగబోతుంది తెలంగాణలో ఏంటి? రంజిత్ అన్న పొద్దుగానే పెద్ద ట్విస్టే ఇచ్చిండు, అదిరిపోయే ట్విస్ట్ అంటూ కూడా పెద్ద టైటిలే పెట్టిండు. బీఆర్ఎస్ అదిరిపోయే ట్విస్ట్, మైండ్ గేమ్ స్టార్ట్ అంటూ కూడా పెద్ద అంశాన్నే పెట్టిండంటే అవును నిజమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత గులాబీబాద్ చేసే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, పద్మ వ్యూహంలో ఎవరు చిక్కుకుంటారనేది కూడా ఇప్పటికీ ఏ పార్టీకి కూడా అర్థం కాని పరిస్థితి. ఓ పక్కన కాంగ్రెస్ మాత్రం చాలా సైలెంట్గా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తుంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ను ఎలా దెబ్బ కొడదామా అంటూ ప్రతి వ్యూహాలు రచిస్తుంది. దాంట్లో భాగమే కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్. దాని గురించి కూడా ఈరోజు చాలాసేపు మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వాస్తవాలు మనకు మొత్తం డాక్యుమెంట్తో సహా వచ్చాయి కాబట్టి. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, నిన్న మనం ఒక లైవ్ కూడా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అంతర్గత పోరుకు సంబంధించి, ఇటు మైండ్ గేమ్లకు సంబంధించి కాంగ్రెస్లో 2 బ్యాచ్లు ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా మనం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎటువైపు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే అధికారం పదవులలో అనుభవించే వాళ్ళంతా ఒక బ్యాచ్గా మారిపోతే, పార్టీ కోసం కష్టపడి ఉన్న కార్యకర్తలు మరో బ్యాచ్లా, మరో పోరాటానికి ఆ పార్టీలోనే సిద్ధమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, మైండ్ గేమ్ ఏంటి, కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు, దీంట్లో ఎవరెవరు పూర్తి స్థాయిలో కూడా ఉండబోతున్నారు అనే అంశానికి సంబంధించి చెప్పబోతా. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ లైవ్ లింక్ ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి, దయచేసి చేరవేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నిజాలు తెలియాలి. ఏంది అంటే ఇప్పటికే అబద్ధాల చెప్పే సంఖ్య చాలా ఎక్కువగా మారిపోయింది కాబట్టి నేను చెప్తున్నా. ఇగో ఇక్కడ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేసి ఇగో ఇలా అనగానే మీకు లింక్ వస్తుంది. మీరు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ఏ గ్రూపులలో షేర్ చేయదలుచుకుంటే ఆ గ్రూపులలో షేర్ చేయండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి జర్నలిస్ట్ రంజిత్ అని ఒక అన్నుంటాడు. ఆయన పూర్తి స్థాయిలో కూడా నిజాలను చాలా నిర్భయంగా చెప్తారు. చాలామంది కూడా అబద్ధాలకు ఆజ్యం పోస్తే నేను నిజానికి నీళ్లు పోసైనా దీన్ని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇక్కడ మరొక అంశం, నిజాలు చెప్తే ఊరంతా శత్రువు అయిపోయినట్టుగా ఈరోజు చాలామంది కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి తప్ప జర్నలిస్ట్ రంజిత్ అనబడే వ్యక్తి ఎక్కడా మారలేదు. అదే ప్రశ్న, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాస్త సమయం ఇద్దాం, చిన్నపిల్లలు, ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. ఎందుకంటే మన ట్యాక్స్లకి మనం కట్టే పన్నులలో వాళ్ళకి జీతాలు ఇస్తానో, అలవెన్స్లు ఇస్తానో, 6 సార్లు ఢిల్లీ పోయిందంటే ఇది తెలంగాణ సొత్తు కాకపోతే వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులకెళ్ళి ఖర్చు పెట్టిండా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర సంపద అంతా ఢిల్లీకి పోయిందంటే పరిస్థితి ఎక్కడిది? ఈరోజు రాహుల్ జడో యాత్రకు వచ్చిన వెహికల్ తెలంగాణది కాకపోతే ఎక్కడిది? ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? ఎవల పైసలు? ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టే నేను ప్రశ్నిస్తున్నా. రైట్, ఇక మనం నేరుగా టాపిక్లోకి వెళ్దాం. ఏం జరగబోతుంది తెలంగాణలో, ఎలా ఉండబోతుంది పరిస్థితులు, అన్ని అంశాలను కూడా ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం.